ఏం స్వామి ఏడికి పోతుండావు? ఓ పుష్ప 2 సినిమాకి పోతుండావా? సినిమా చాలా అదిరుండాది. పో అమ్మా, పో పో అమ్మి, పో స్వామి. స్టార్ట్ అవ్వడం కూడా మాతోటే ఉంటుంది, మీరు కరెక్ట్ గమనిస్తే. ఆమె నడుచుకుంటూ వస్తుంటే మేమే కిస్సా కిస్సా అని ఇట్లా అంటాం. హీరో గారి క్రెడిట్స్ అది. హీరో గారు పర్టికులర్గా మనల్ని వాడని బాగుంటాడు అనేసి, అంటే మాస్టర్ అనుకున్నారు. ఇద్దరికి సింక్ అయింది, నాకు కొంచెం ప్లస్ అయింది. ఫస్ట్ రోజు సెట్లు ఎట్లా వెళ్ళినా అట్లా నించున్నా, అల్లు అర్జున్ గారు ఎంట్రీ వచ్చిండు. వస్తేనే ఇక్కడ రా అని చెప్పి పిలిచింది. కుడి ఏడుమైతే వెబ్ సిరీస్లో చేసింది మీరే కదా అన్నాడు. సార్ నేనే. సూపర్ ఉంది, చాలా బాగుంది, కంగ్రాచులేషన్ అన్నాడు. 33,05,600 తీసుకెళ్ళిందంటే అక్కడ ఒక ఫుట్పాత్ ఉంది. ఆ ఫుట్పాత్ పైన నన్ను నించోబెట్టిండు. నన్ను హైట్ తక్కువ కదా, ఆయన కిందికి దిగి ఇప్పుడు దిగిన ఫోటో కిసిక్ అదొక పెద్ద మెమరబుల్ మూమెంట్. సార్ నిన్ను ఫుల్ లెంత్గా వాడుతున్నాడు, ఇందులో హీరోతో పాటు ఉంటావు నువ్వు. అవునా సార్ అని ఫుల్ హ్యాపీ, కానీ కొంచెం బాధ. హ్యాపీ ఎందుకంటే పెద్ద మూవీలో ఫుల్ లెంత్, బాధ ఎందుకంటే ఆల్రెడీ కాదు ఒక 20 మూవీలు ఒప్పుకొని ఉన్నా, కమిట్మెంట్స్ అయినా ఆల్రెడీ. అది వీళ్ళు డేట్స్ ఏమో బల్క్లు ఇచ్చేసారు. సార్ వచ్చారు సార్ షూటింగ్ వచ్చారు అనేది అన్నాడు సుకుమార్ సార్. అమ్మా ఏమైనా అంటారేమో. సార్కి ఏం కావాలంటే అది చూడండి, ఏమన్నా తక్కువ అయిందా, రెమ్యునేషన్ తక్కువ అయిందా, అది తక్కువ అయిందా అని అడిగి. పుష్పకి ఎంత తీసుకున్నారన్న రెమ్యునేషన్? చాలా మంచిగా మైత్రి మూవీ, నిజంగా చెప్తున్నా. నేను అనుకున్న దానికి డబ్బులు ఇచ్చి రెమ్యునేషన్ అండ్ నాకు ఫెసిలిటీస్ కూడా మంచిగా ప్రొవైడ్ చేసి. నన్ను చూడంగానే వాళ్ళు ఫన్నీగా ఫీల్ అవుతారు, అంటే కామెడీ, నన్ను బాగా ఎంజాయ్ చేస్తారు. సార్ కూడా అంతే, అరే నువ్వు భలే ఉన్నావురా, బాగుంటావు అంటుండేది. అరే నీకు ఫోన్ వచ్చింది, అరే అవలేక పోరా. మేమందరం తల్లాడుతున్నాం, క్యారెక్టర్లు లేక పిక్చర్లక తిరుగుతున్నాం. ఒక్కొక్కటి సంవత్సరం 2 సంవత్సరాలు నీకు లక్. కేరళ చూడు, హీరో గారిని చూడు, ఎంజాయ్ అన్నారు. మా ఇంట్లో అడిగిన, మా ఇంట్లో ఏంది సినిమాలా ఇప్పుడా, నువ్వు MBA చేసినావు, ఏం చేస్తావు, పోయి మంచిగా జాబ్ చేసుకో, మనకు సినిమాలు అవి మనకు పడాయి. దమ్ముంటే పట్టుకో షెకావత్, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్. ఓడరా అంటే ఓడరా ఈడ అంటారు. నేనేరా నేనే, నువ్వేరా ఓడ అంటే పచ్చబొట్ల దగడియాది ఫ్రమ్ బల్కంపేట్. కొంచెం రొమాంటిక్గా చెప్పండి. హాయ్ పద్దు నువ్వంటే నాకు లవ్, ఇదిగో పువ్వు. ఏంటి అలా కొట్టావు? సర్లే నేను కాకపోతే ఇంకోడు, పో ఎవరికొకరికైతే పడతావుగా. ఇది ఎందులోది డైలాగు? నేను ఇప్పుడు ఓన్గా చెప్పిన బ్రో, నేను రాసుకున్నా ఉంటాయి, నాది ఉంది. ఇది చాలా ఉన్నాయి ఇట్లాంటి దాచిపెట్టిన కట్టలు ఇప్పుడు వద్దా అన్ని తీసేస్తే ఇంక నేను వేరే దగ్గర ఇచ్చుకోలేను. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఎవరో కాదు, పుష్ప 2. సో మీ అందరికీ తెలుసు కదా, ఒక రేంజ్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయింది. సో అందులో నుంచి ఒక ఆర్టిస్ట్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఆయన ఎవరో కాదు, మీసం సురేష్. నమస్తే బ్రో. నమస్తే బ్రో. ఎలా ఉన్నారు బ్రో? సూపర్, నాకేంటి సూపర్గా ఉన్నారు. సో అంటే ఏదో బిజీగా ఉన్నట్టు నాకు తెలిసి ఈరోజు మాకు ఒక టైం ఇచ్చారు, కొంచెం లేట్ వచ్చారు. షూటింగ్ లో ఉండే బ్రో, చాలా మంది ఇంటర్వ్యూస్ అడుగుతారు సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి. సో షూటింగ్ అంటే అనుకోకుండా వచ్చింది, అందువల్ల పోవడం జరిగింది. సో కొంచెం లేట్ అయినందుకు సారీ. అంటే నాది ఇప్పుడు నా తప్పున్నప్పుడు నేను సారీ, నేను లొంగిపోతా. తీసుకోవాలని లేదు బ్రో, పర్లేదు బ్రో. అంటే ఎవరిదైనా టైం వాల్యుబుల్ టైం, వెయిట్ చేస్తున్నారు చాలాసేపు నుంచి. సో ఇంకా నాది లేట్ అయింది కాబట్టి అందుకే సారీ. సో అంటే నేను మీసం సురేష్ అనల్లా లేకుంటే పుష్ప సురేష్ అనల్లా నాకు అర్థం కాలేదు. సో ఏమని పిలవమంటారు ఇప్పటి నుంచి? మీ ఇష్టం బ్రో, మీకు ఏది క్యాచ్ ఉంటే అది పిలవండి. మీసం సురేష్ అని పిలిచినా పర్లేదు, పుష్ప సురేష్ అని పిలిచినా పర్లేదు. ఎస్. సో పుష్ప
1లో మీరున్నారు, పుష్ప 2లో మీరున్నారు. ఆ. సో అసలు పుష్పలో ఎట్లా వచ్చింది ఛాన్స్ మీకు? పుష్పాలో ఛాన్స్ రావడానికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను, నోటెడ్ యాక్టర్ని. అవును. కాకపోతే నాకు సరైన బ్రేక్ రాలే, చేస్తున్నాను. ఆ తరుణంలో ఏమైందంటే ఇట్లా ఒక క్యారెక్టర్ కోసం చూస్తున్నారు పుష్ప వన్లో. ఆ క్యారెక్టర్కి ఎవరైతే సెట్ అవుతారని చెప్పి వాళ్ళు వెతుకుతున్న టైంలో ఒక యాక్టరో మరి డైరెక్టర్ ఎవరో, ఆ పుణ్యాత్ముడు నాకు కూడా కరెక్ట్ తెలియదు, అనిల్ గారు అని చెప్పేసి అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు. ఆయనకు నా ప్రొఫైల్ సెండ్ చేసిండంట. ఆయన నా ప్రొఫైల్ చూసి అరే ఈయన నాకు తెలుసు, మీసం సురేష్, ఇంతకుముందు కూడా చాలాసార్లు నాకు ప్రొఫైల్ వచ్చింది, సినిమాల్లో కూడా చాలా చూశాను, అవును భలే ఉంటాడు అని చెప్పి డైరెక్టర్ చెప్పాడంట. కో డైరెక్టర్ వాళ్ళకి చెప్తే బాగుంటాడు మనోడు, చేయగలుగుతాడు ఏదైనా అదేనంటే పిలిచారు సెట్కి. ఓకే. సెట్కి వెళ్ళా ఇట్లా, అంటే సెట్కి వెళ్ళే ముందు నాకు ఫోన్ చేశాడు యాక్చువల్గా, బ్రదర్ ఇట్లా రేపటి నుంచి పుష్ప షూట్ ఉందంటే, అన్న మీకు నా గురించి తెలుసో తెలీదో, నేను యాక్చువల్గా బంచ్లల్లా అట్లా రాను, నేను బ్యాచ్లల్లా రాను, గుంపులో గోవింద అయితే రాను, గుంపులో గోవింద రాను, నాకంటూ ఒక సపరేట్ క్యారెక్టర్ ఉండాలి, నేను చేసినవన్నీ అవే ఉన్నాయి నా ట్రాక్ రికార్డ్ చూసుకోండి మీరు, నాకు తెలిసి ఒకవేళ అది చూసి పిలిస్తే, మీరు అట్లాంటిది పిలిస్తే నాకు ఓకే, లేదంటే నేను రాలేనంటే, లేదు లేదు బ్రదర్ మీ గురించి నాకు తెలుసు, మీకు డైలాగ్స్ ఉన్నాయి, క్యారెక్టర్ కూడా ఉంది అన్నాడు. అవునా నిజమేనంటే అవును ఉంది, మేము అన్నీ చూసిన తర్వాత పిలుస్తున్నాము అన్నాడు. అలా అయితే సరే ఖాళీగా ఉన్నాగా మనం పోదాం ఇంకేందని చెప్పేసి వెళ్ళగానే ఫస్ట్ రోజు సెట్లు ఇట్లా వెళ్ళినా అట్లా నించున్నా, అల్లు అర్జున్ గారు ఎంట్రీ వస్తేనే ఇక్కడ రా అని చెప్పి పిలిచిందని, నన్ను పిలుస్తుంది అనుకుని దగ్గర పోయినా. పోగానే అది చాలా మెమరబుల్ మూమెంట్ అది. కొంచెం భయంతో అయినా, అంటే మనం మిస్టేక్ చేసినా ఆయన దగ్గర 300-400 మీటర్స్ దూరంలో నించొని నన్ను పాయింట్అవుట్ చేసి రా అన్నాడు. అక్కడిక్కడ చూస్తే ఎవరులే, నేనే, నువ్వే రా అంటుండు. అరే అమ్మ నన్ను పిలిచాడేంటి అని చెప్పి దగ్గరికి వెళ్ళిన. పోగానే కుడి ఏడుమైతే వెబ్ సిరీస్లో చేసింది మీరే కదా అన్నాడు. సార్ నేనే. సూపర్ ఉంది, చాలా బాగుంది, కంగ్రాచులేషన్ అన్నాడు. ఓ సార్ థ్యాంక్ యూ సార్ అన్న. అంటే ఫస్ట్ అప్రిషియేషన్ ఈజ్ ద బెస్ట్ అప్రిషియేషన్ హీరో గారితో. అప్పుడే డైరెక్టర్ గారు వాళ్ళందరూ వచ్చి మన దాంట్లో కూడా క్యారెక్టర్ చేస్తున్నాడు, అవును అంత బాగా చేశాడు, అంత బాగా చేశాడని చెప్పి పక్కనే కో డైరెక్టర్ గారు ప్రవీణ్ అని చెప్పేసి అండ్ వెంకటన్న అని వీళ్ళందరూ చెప్పడం జరిగింది. సరే అని చెప్పి ఇంకా సీన్ స్టార్ట్ అయింది. సీన్ స్టార్ట్ కాగానే నాకు కో డైరెక్టర్ గారు వాళ్ళు వచ్చి చెప్పారనమాట, ఇది ఇలా స్లాంగ్స్లో పిలవాలి, మీకు వస్తుందా అన్నాను. మీరు చెప్పండి సార్ నేను పిలుస్తాను, అంటే నాకు వస్తుంది, మీరు చెప్తే నేను చేయగలుగుతాను అంటే ఫస్ట్ మామూలుగా ఇచ్చాడు, పాకాల రవి, మనం మామూలు పిలుస్తుంటాం ఇప్పుడు, సపోజ్ నీ పేరు ఉందన్న శివ అని పిలుస్తుంటాం, అట్లా కాదు స్లాంగ్లో పిలవాలి. శివ అని పిలవద్దు, పాకాల రవే, శివ, మన శివాడు, మన శివ చౌదరి, శివ స్టూడియో, ఆ టైప్లో పిలవాలన్నాడు. ఓకే సార్ పిలుస్తాను సేమ్ అన్న. టేక్ రెడీ అయింది, స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే ఆ రివెంజ్ తీర్చుకునేది ఉంటుంది వన్లో. హీరో గారు ముందు రోజు వడ్డీ డబ్బులు ఇస్తే ఆయన వచ్చి తిట్టిపోతాడు, నీ కొడుకు మగోడు కదా అది ఇది అని చెప్పి తిడితే, నెక్స్ట్ రోజు ఈయన రిటర్న్ డబ్బులు ఇచ్చి ఆ ఈగో, అంటే క్యారెక్టర్ ఈగో మీద నడుస్తుంది ఇప్పుడు వరకు కూడా, ఆయన ఈగో కట్ అయిందని నెక్స్ట్ రోజు డబ్బులు ఇచ్చి, అరే నిన్న మొత్తం మన రేషన్ షాప్ దగ్గర ఎంతమంది ఉన్నారా అంటాడు. 120 మంది ఉన్నారన్న అంటే వాళ్ళ పేర్లు పలకంటారు. అప్పుడు స్టార్ట్ చేస్తారు, పాకాల రవే, మునమ్మ, చలపతి అంటే వాళ్ళ ఇంటి వాళ్ళని పిలిచి, అంటే వాళ్ళ ముందే వాల్యూ పోయింది కదా, వాళ్ళ ముందే పిలిచి వీళ్ళు కొడుతుంటాను, నీ డబ్బులు నీకు ఇచ్చిన అంటే నా వాల్యూ నాకు కావాలి, నువ్వు వచ్చి మా అమ్మగారిని తిట్టినావు కదా అని. ఆ సీన్ బాగా రిజిస్టర్ అయింది, అయిపోయింది. దాని తర్వాత ఇంకో 2 సీన్ చేసినా అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసిన. అప్పుడు వాళ్ళందరూ బాగా అప్రిషియేషన్ చేసి, బాగా చెప్పో బాగుంది అది. సినిమా రిలీజ్ అయింది, చూసిన ఆ ఒక్క సీన్, ఇంకా 2 సీన్స్ లేవన్నమాట. ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. చూసిన వాళ్ళందరూ బాగుంది అంటే, కొంచెం ఫస్ట్ దానికి మీకు ఐడియా ఉందా లేదు, కొంచెం అటు ఇటు టాక్ వచ్చింది అవును మన దగ్గర. తర్వాత హిందీలో పెట్టాను మళ్ళీ సేమ్. అట్లా కాగానే ఏమైంది, ఓటీటీకి వచ్చే వరకు నేను చేసిన సీన్ ఎవరు తెలియదు, ఓటీటీలోకి వచ్చింది. చాలామంది మంచిగా గుర్తుపట్టారే, భలే చేస్తున్నావు అది. దానికన్నా ముందు ఒక ఇన్సిడెంట్ సెట్లో జరిగింది, అది చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్ డైరెక్టర్ గారు ఏమైంది, అదంతా పలికిన తర్వాత సీన్ అయిపోయింది, దగ్గరకు వచ్చింది, అబ్బా ఎంత బాగా చెప్పావు, అబ్బా ఎంత బాగా చెప్పావు, ఏంటి మీ ఊరు తిరుపతా అన్నాడు. సుకుమార్ గారు సార్ అది కాదు సార్ ఇక్కడే, కానీ అంటే అలా ఎలా చెప్పావు అంటే, లేదు సార్ నాకు స్లాంగ్ చేస్తే చెప్తాను, నా ప్లస్ పాయింట్ ఏంటంటే
నాకు ఏదైనా స్లాంగ్స్ ఇచ్చారనుకోండి, నేను చాలా ఈజీగా చెప్తాను సార్ అని చెప్పేసి అన్నాను. అంటే ఏమేమి చెప్పగలుగుతావు అన్నారు. ఈస్ట్ వెస్ట్ తెలంగాణ అది చెప్తాను సార్ అని చెప్పి, రాయలసీమ అలా ఏ స్లాంగ్స్ ఇచ్చినా కూడా నేను చెప్పగలుగుతాను సార్, నాకు కొంచెం అది ప్లస్ పాయింట్ అనేసి అన్నాను. అంటే అవునా, చాలా మంచి ఫీచర్ సూపర్ బాగా చెప్పావు, నీకు మంచిది ఇవ్వాలి బా, సరే వెరీ గుడ్ అని చెప్పి పంపించేసి అయిపోయిన తర్వాత అయిపోయింది. అసలు 2 స్టార్ట్ అయింది. ఇంకా 2 స్టార్ట్ అవుతుంది అంటే నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 2 ఇంకా నా క్యారెక్టర్ అక్కడికే అయిపోయింది అనుకున్నా. 2లో ఉంటుందా ఉండదా ఇంకా మనకు అంత తెలియదు, ఉండదేమోలే అనుకున్నా. సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది, షూట్ స్టార్ట్ అయింది. అట్లా జరుగుతున్న టైంలో సడన్గా మళ్ళీ కాల్ వచ్చింది. అంటే 2కి రాదనుకున్నారు కదా, కాల్ వచ్చింది. సో ఫస్ట్ కాల్ ఎవరు చేసారో, అసలు ఏం మాట్లాడారో, మీరు ఏమన్నారు? ఫస్ట్ కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఇట్లా సుకుమార్ సార్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామండి, మీ డేట్స్ కావాలి. పోలీస్ స్టేషన్ సీన్ అంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. అందులో అంటే నాకు యాక్చువల్లీ సీన్ కూడా చెప్పలే, అంటే పోలీస్ స్టేషన్ సీన్ అని చెప్పలేదు, ఒక సీన్ ఉంది అన్నారు. అంటే నేనేమనుకున్నా, సార్కి స్లాంగ్ బాగా నచ్చింది కదా, ఆ సీన్ అంటే అట్లాంటిది ఏదైనా ఉంటుందేమో, చిన్నది ఒకటే సీన్ ఉంటుందేమో అని పోయిన తర్వాత సీన్ చేయడం జరిగింది, పోలీస్ స్టేషన్ సీన్. ఆ సీన్ ఏది సీన్? పోలీస్ స్టేషన్లో డబ్బులు చెప్తారు, పోలీసు వాళ్ళు అందరు నిలబడతారు, అదేనా? నన్ను రివీల్ చేయక రిలీజ్ అయిపోయింది, నేను చూసిన మూవీ చూసా. ఓకే, అదే చూడని వాళ్ళు ఉంటారు కదా. అయితే అది ఆ సీన్ చెప్పారనమాట, చేసినాం. అది చాలా బాగా వచ్చింది. అది అయిపోయింది. మళ్ళీ షూట్ లేదనుకొని వేరే షూట్లు చేసుకుంటున్నాను. ఇప్పుడు మన కమిట్మెంట్ ఇప్పుడు నీకు ఇచ్చాను అట్లా వేరే వాళ్ళు చేస్తున్నా. మళ్ళీ కాల్ వచ్చింది, అదేంటి మళ్ళీ కాల్ చేశారేంటి అనుకున్నా. కాల్ చేసి సార్ రమ్మంటున్నారు ఇట్లా షూట్కి అంటే మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ రోజు సీన్లో కమిట్ చేశారు. ఇట్లా నీకు ఫుల్ లెంత్ ఉంటుంది. అయిపోయిన తర్వాత చెప్పారనమాట, సార్ నిన్ను ఫుల్ లెంత్గా వాడుతున్నాడు, ఇందులో హీరోతో పాటు ఉంటావు, నువ్వు క్యాషియర్గా క్యారెక్టర్ నీది, సినిమా మొత్తం ఉంటావు, హీరో గారు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటావు నువ్వు అన్నారు. అవునా సార్ అని ఫుల్ హ్యాపీ, కానీ కొంచెం బాధ. హ్యాపీ ఎందుకంటే పెద్ద మూవీలో ఫుల్ లెంత్, బాధ ఎందుకంటే ఆల్రెడీ కాదు ఒక 20 మూవీలు ఒప్పుకొని ఉన్నా, కమిట్మెంట్స్ అయినా ఆల్రెడీ. అది వీళ్ళు డేట్స్ ఏమో బల్క్లు ఇచ్చేసారు. తెలుసు కదా, సుకుమార్ సార్ సినిమా చేస్తే బల్క్లో ఉంటుంది. ఇంకా వేరే సినిమాలు మనం కమిట్మెంట్ అంటే ఎప్పుడు ఉంటుందో, మనం ప్రతిరోజు సెట్లో ఉండాలి మనకి ఇచ్చిన డేట్స్. ఎలా ఇప్పుడు అనుకొని ఇంకా వాళ్ళకి చెప్పిన, కొన్ని ఏమో స్కిప్ చేసేసిన, కొన్ని ఉండే గ్యాప్ దొరికినప్పుడు ప్లీజ్ అండి అది ఇది అని చెప్పి అట్లా 2-3 కంప్లీట్ చేసేసిన. ఇంకా ఇది అట్లా పూర్తి చేయడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మీకు అవకాశం రాగానే నాకు తెలిసి ఒక 1 year నుంచి మొత్తం పుష్ప మీదనే ఉండొచ్చు నాకు తెలిసి. 2.5 years 3 years 3 years. ఓకే, 1కి 2 years ఉన్నారంట, కానీ నేను అన్ని రోజులు లేను. నేను జస్ట్ ఒక 10-6 days అట్లా తక్కువ చేసిన. అది 2-3 సీన్లే తక్కువ రోజులు చేసిన. ఇదేమో సినిమా మొత్తం, అంటే మొత్తం మీన్స్ హీరో గారు ఉన్న పోర్షన్ మొత్తం ప్రతి, అంటే కొన్ని సీన్లల్లో నేను ఇప్పుడు కనిపించకపోవచ్చు, అంటే అక్కడైతే సెట్లో ఉండడం జరిగింది. కొన్ని సీన్లు చేసినా కూడా కొన్ని ఎడిటింగ్లో ట్రిమ్మింగ్లో ఎగిరిపోతాయి కదా. ఇప్పుడు 500 కోట్లు పెట్టి హీరో మీద సినిమా, అంటే ఎన్ని కోట్లు పెట్టినా చెప్తాను, అన్ని కోట్లు పెట్టి సినిమా హీరో పైన తీస్తున్నప్పుడు మనది ఒక చిన్న క్యారెక్టర్ కాబట్టి అంత మన మీద ఎలివేట్ ఉండదు. ఉన్నామని అట్లుంటుంది అనుకున్నా. కాకపోతే నాకు మంచి ఏమంటారు పొజిషన్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ సీన్ అయితేంది, తర్వాత వచ్చేసి ఇంటర్వెల్ బ్యాంక్లో పెట్టడం, తర్వాత అక్కడ కూడా మా డైలాగ్ ఉంటుంది, దమ్ముంటే పట్టుకోరా శకావత్, హీరో గారు అన్న తర్వాత మీరు కూడా అనంటారా అంటే, దమ్ముంటే పట్టుకోరా శకావత్, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్, అట్లా ఆ డైలాగు. తర్వాత పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పి అంటాం కదా మేమే, వెనకాల హీరో గారు వెనకాల అక్కడ. అండ్ సాంగ్లో మళ్ళీ క్లైమాక్స్లో సాంగ్ అంటే నాకు గుర్తుకొచ్చింది ఒకటి. సో సాంగ్లో శ్రీవల్లి గారు ఇట్లా టచ్ చేస్తారు కదా, టచ్ చేసినప్పుడు ఇట్లా మీరు పడిపోతారు కదా, పడిపోయినప్పుడు అల్లు అర్జున్ గారు మీతో అన్నారంట కదా, అంటే ఇట్లా అంటే ఇట్లా పట్టుకోగానే మీరు పడిపోతున్నారు కదా, ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పేసి మీతో అడిగిరంట, నిజమేనా? అది నిజమే, కానీ మీరు ఒక చిన్న మిస్టేక్ చేసిరు, దాన్ని నేను మరి మీరు శ్రీవల్లి అన్నారు, శ్రీవల్లి కాదు శ్రీలీల. శ్రీలీల అంటే శ్రీవల్లి హీరోయిన్ కదా, అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నా. దానికి కూడా పెద్ద కథనే జరిగింది. అంటే యాక్చువల్గా మనం సినిమాలు నటించడం ఒకటి ఉంటుంది, అందులో పెద్ద ఐటమ్ సాంగ్స్ వచ్చినప్పుడు, పెద్ద సినిమాల ఐటమ్ సాంగ్స్ అంటే అందులో కనిపిస్తే చాలనుకుంటారు, అసలు వాళ్ళకే ఉంటుంది, ఎవరు ఉంటామో తెలియదు.
నన్ను ఫస్ట్ రష్మిక మేడం తోటి ఒక చిన్న స్క్రీన్ దెబ్బలు పడతాయి అన్నప్పుడు అని చెప్పి ఎగురుతుంటా నేను. రష్మిక మేడం ఎటు ఉంటుంది, రష్మిక మేడం పక్కనే పెట్టింది నన్ను. దీనికంతా క్రెడిట్ వచ్చేసి మన హీరో గారు అండ్ గణేష్ ఆచార్య మాస్టర్, వాళ్ళిద్దరు. అంటే హీరో గారు నాకు అరే ఈయన బాగుంటాడంటే, గణేష్ మాస్టర్ కూడా నన్ను అరే ఏ బంద అచ్చా ఆయనే తోడా స్కూల్ ఆయంగి అంటే సార్ అచ్చా గారితో అయినా అని చెప్పి హీరో గారు. మళ్ళీ అక్కడ చెప్పిన తర్వాత మళ్ళీ ఇది ఉంది కదా హీరోయిన్ టచ్ అంటే టచ్ మీన్స్ కాదు, యాక్చువల్లీ కొట్టి ఇలా హిప్ హాప్ చేస్తుంది, ఎగిరి పడాలన్నమాట. ఆ సీను చెప్పారు, చేస్తున్నా. ఫస్ట్ పడ్డాను, దాని బెడ్ వేయలేదు, నాది హెవీ బాడీ ఉంది కదా. మళ్ళీ చేసాం, మళ్ళీ పడ్డా. రెండోసారి హీరో గారు వచ్చారు, మీకు ఓకేనా అండి అన్నాడు. ఓకే సార్ అంటే, లేదు బెడ్స్ లేవు, మీరు పడుతున్నారు, హెవీ బాడీ ఉంది కదా, మళ్ళీ ఏమన్నా అంటే లేదు సార్ పర్లేదు అన్నాను అని చేశా. 4th టైం చేసా, ఓకే అయింది. 5th టేక్ ఓకే అయింది. అప్పుడు టప్ అన్నది. ఇంకప్పుడు అమ్మ అనుకునేసరికి వెంటనే మన మేకప్ మ్యాన్లో వాళ్ళ దగ్గర స్ప్రేలు ఉంటాయి అన్నమాట, పెయిన్ కిల్లర్ స్ప్రే, అది తీసుకొచ్చి స్ప్రే కొట్టారు, తగ్గిపోయింది. అంటే మనకు అంత మంచి సీన్ అంటే ఆ ఫ్రేమ్ పడినప్పుడు సంతోషంలో అవన్నీ మర్చిపోతాం. యాక్చువల్ సాంగ్ స్టార్ట్ అవ్వడం కూడా మాతోటే ఉంటుంది, మీరు కరెక్ట్ గమనిస్తే. ఆమె నడుచుకుంటూ వస్తుంటే మేమే కిస్సా కిస్సా అని ఇట్లా అంటాం ఫస్ట్. మళ్ళీ అక్కడి నుంచి అక్కడ ఒక 3-4 ఫ్రేమ్లలో వాడింది బాగానే. తర్వాత బర్త్డే క్లాప్స్ కొట్టడం, ఆ సాంగ్ మొత్తం వాడింది. అది నిజంగా అంటే హీరో గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. హీరో గారి క్రెడిట్స్ అది. హీరో గారు పర్టికులర్గా మనల్ని వాడని బాగుంటాడు అనేసి, అంటే మాస్టర్ అనుకున్నారు, ఇద్దరికి సింక్ అయింది, నాకు కొంచెం ప్లస్ అయింది. కానీ నిజం చెప్పాలంటే అంత ఈజీ కాదు, అంటే అంత పెద్ద హీరో అంటే వెబ్ సిరీస్ చూసి అంటే మిమ్మల్ని గుర్తుపట్టి పిలిచి మాట్లాడడం అంటే. ఇప్పుడు చాలామంది చిన్న చిన్న హీరోలే అంటే ఒక వెబ్ సిరీస్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు ఎట్లా ఫీల్ అయిపోతారంటే మేమే తోపులం, వాళ్ళతో ఎందుకు మాట్లాడాలని చెప్పేసి అనుకుంటారు చాలామంది. సో అట్లాంటిది అంత పెద్ద హీరో మనల్ని పిలిచి మరి మాట్లాడడం అంటే చాలా గ్రేట్ థింగ్ అది. సో మా పుష్ప 1, 2 రిలీజ్ అయిన తర్వాత, ఇప్పుడు 2 రిలీజ్ అయిపోయిన తర్వాత, సో మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీరు ఎక్కడైనా కనిపించినప్పుడు జనాలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు మిమ్మల్ని చూసి? ఆల్రెడీ ఫుల్ రియాక్ట్ అయిపోతారు. ఫస్ట్ ఏమైంది, ఇట్లా చూసి సినిమా ఇంటర్వ్యూలు రాగానే అందరు గుర్తుపట్టేస్తారు, అరే అన్న మంచి చేసినావు, చాలా బాగుంది. వాళ్ళు ఏమనుకున్నారు, ఇంటర్వ్యూల వరకే ఉంటుంది అనుకున్నాం. మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా కనిపించారు, బయటికి అక్కడ ఫోటోలు అడగడం, ఇక కొందరు ఫోటోలు తీసుకోవడం అది చేసారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు బాగా అంటే ఆ కిసక్ సాంగ్ ఆల్రెడీ మేకింగ్ వీడియో వదిలినప్పుడే నేను ఉంటాను అనమాట. అవి చూసినప్పుడే అసలు ఎవరు తెలియదు, పుష్ప సినిమాలో చేసినాను సినిమాలో ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ బాగా. అండ్ ఇంకోటి సినిమా చూసిన వాళ్ళు కూడా అందరూ ఇప్పుడు కాల్స్, అంటే ఇంకా 2-3 డేస్ అయింది కదా, కాల్ చేస్తున్నారు, అందరు అడుగుతున్నారు, అరే పెద్ద సినిమాలు బాగానే ఆపర్చునిటీ. అంటే యాక్చువల్లీ ఇది ఆపర్చునిటీ అనేది ఈజీగా రాదు, దాని వెనకాల చాలా కష్టం ఉంది. అవును, ఇప్పుడు మనము ఎన్నో సినిమాలు చేస్తే ఈ పెద్ద సినిమా దాకా వచ్చాం. అట్లా అందరూ ఏమనుకుంటారు, వచ్చేసింది ఇప్పుడు ఈయన అంటే ఇది చేసి ఇంకా పెద్ద ఇంకా పెద్ద అట్లాంటివి అంటుంటారు. అట్లా ఉండదు. అంటే మనకు కరెక్ట్గా సూటబుల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తారు, ఆ టైం కూడా కలిసి రావాలి అంతే. ఇప్పుడు చాలా మంది అంటే కొంతమంది అనుకుంటారు ఇంత పెద్ద సినిమాలు ఇంత జల్దీ ఛాన్స్ ఎట్లా వచ్చింది, అవకాశం అంటే టాలెంట్ లేకుండా అది అని చెప్పేసి మాట్లాడుకున్నట్టు చాలా మంది మాట్లాడుకుంటారు. మనకు తెలుసు మనం ఎంత కష్టపడతాం. ఇంకోటి కూడా ఇట్లా అనుకుంటారు, ఏం తెలుసా, అరే ఏంది అక్కడ ఒక 30 సెకండ్లు కనిపించింది, ఇక్కడ ఒక 1 మినిట్ కనిపించింది, అక్కడ 3 డైలాగులు చెప్పింది, ఇక్కడ ఒక 2-3 సాంగ్ల డ్యాన్స్ చేసింది, ఇంతేనా అనుకుంటారు. ఇంతేనా అసలు అది చెయ్యడానికి మేము ఎంత కష్టపడతాము, ఎంత అవుతుంది మా లైఫ్ మీకు కూడా తెలుసు అసలు ఎంత ఉంటుంది దాని వెనక కథ. ఆ కథ ఎవరికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే జస్ట్ అదే చేసిరు తీసుకొచ్చి పెట్టేసి మనకి చూపించేసి ఒక రోజులో చేసిరు అనుకుంటారు. అట్లుంటే చాలా ఎంత కష్టపడితే కానీ ఇప్పుడు మీరు నిజంగా చెప్పాలి, చాలా మంది అదే అనుకుంటారు. అసలు 3 years అయిందా పుష్ప 2కి? 3 years హీరో గారే చెప్పారు కదా, 5 years 1, 2 కలిపి 5 years చేశాము. పుష్ప ఫ్యామిలీ జర్నీ మర్చిపోలేనిది, చాలా ఏమంటారు ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాను. లాస్ట్ డే ఎమోషనల్ అయిందంట కదా? ఎస్, లాస్ట్ రోజు ఏమైందంటే మేమందరం ఒక సీన్ ఉంది సినిమాలో లాస్ట్, ఇంకా పెళ్ళి క్లైమాక్స్ సీన్ జరుగుతుంది. ఇంకా మాకు తెలియదు అసలు లాస్ట్ పెళ్లి ఫోటో ఒకటి నేను చూసిన రీల్ వచ్చింది ఒకటి, అంటే ఏదో ప్రెగ్నెన్సీ సంథింగ్ ఏదో ఎవరో తంతున్నారా ఏదో సంథింగ్ ఏదో శ్రీవల్లి మాట్లాడుతుంది స్టేజ్ పైన, అంటే పెళ్లి అయినప్పుడు సంథింగ్ అదే. అయితే ఆ షాట్లో వచ్చి కలిసిండు. ఇక అది కూడా ఏమన్నాడంటే అప్పటి వరకు మంచి అసలు పుష్ప క్యారెక్టర్ మూడ్లో ఉన్నప్పుడు దాని గురించి చర్చిస్తాడు. సడన్గా మా దగ్గరకు వచ్చి
మీకు ఒకటి తెలుసా అన్నాడు. ఏంటి సార్ అంటే, ఈరోజుతో నాకు లాస్ట్ షూటింగ్ అన్నాడు. అదేంటి హీరో గారికి లాస్ట్ అంటే మాకు కూడా లాస్టే కదా. అదేంటనే అంటే అయిపోయింది నాకు ఈ రోజుకి షూట్ అన్నాడు. మేబీ మీకు కూడా అందరికీ ఈరోజే లాస్ట్ అనుకుంటా అనేసి అన్నాడు. కానీ అబ్బా మీ అందరికి ఒకటి చెప్తున్నా, పుష్ప 2 సినిమా మీ అందరికీ గ్రేట్ అచీవ్మెంట్. మీకు లైఫ్లో ఇలాంటి ఈ సినిమా గుర్తుండిపోతుంది. అందులో చేసిన వాళ్ళు ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఉన్నారు, అండ్ నేను క్యాషియర్, ఇంకో అతను, అట్లా అందరు క్యారెక్టర్స్ ఉన్నాయి. అందరికి వచ్చి చెప్పింది మీ అందరికీ మంచి అచీవ్మెంట్, మీ అందరికి గుర్తుండిపోతుంది భవిష్యత్తులో కూడా, ఇలాంటి మంచి సినిమా చేశామని చెప్పి అనేసి అన్నాడు. అనగానే అందరికి ఇంకా ఏంది ఈరోజేనా ఇంత అసలు 3 years ఇప్పుడు అయిపోయిందా అని చెప్పేసి స్టార్ట్ చేసిరు. ఇంకా కొందరు లేడీస్ ఆర్టిస్టులు, వీళ్ళు యాక్టర్స్, వీళ్ళంతా ఇంకా సార్ అయిపోయిందని అందరం ఏడుస్తున్నాము. వాళ్ళందరూ ఇక చాలా బాధపడుతున్నారు. డైరెక్టర్ దగ్గర పోయినాం, హీరో గారి అయిపోయినా సార్ అని ఆయన దగ్గర పోతే ఆయన కూడా అవును ఈరోజు మీకు అయిపోయింది అని చెప్పాం. డైరెక్టర్ గారు కూడా బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. బ్లెస్సింగ్ తీసుకున్నాం. సార్ మమ్మల్ని మీరు నా సోల్జర్స్ రా అన్నారు. అందరం బాగా హ్యాపీగా ఫీల్ అయినాం. ఇంకా అది లాస్ట్ మంచి మెమరబుల్ మూమెంట్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత హీరో గారికి మేము ఫోటోషూట్ అంటే పర్సనల్ ఫోటో, ఇవన్నీ సినిమాలు ఉంటాయి కదా, పర్సనల్లో ఫోటో అడిగినాం. ఫోటో అడిగితే ఇస్తాను మీకు అన్నాడు. అయితే ఆ రోజు అయిపోయిన తర్వాత ఫోటో ఇస్తున్నాను అనమాట. నేను ఎక్కడనో దూరం ఉన్నా, వెళ్ళిపోయినా నేను లొకేషన్. వెళ్ళిపోయిన తర్వాత ఫొటోస్ ఇస్తుండే, ఓన్లీ మనకే ఇస్తుండే ఫ్రెండ్స్ క్యారెక్టర్కి అని చెప్పి ఫోన్ చేసింది. అరే అమ్మ ఇప్పుడు ఎట్లా అని చెప్పి నేను వచ్చిన సెట్కి. కొంచెం లాంగ్ వెళ్ళిండే, 15-20 minutes వచ్చేసరికి ఇచ్చేసిండు అంతే. ఓన్లీ ఫ్రెండ్స్కి ఇచ్చిండు, ఆపేసిండు. 2-3 ఎక్స్ట్రా ఇచ్చి ఆపేసి ఆయన వాక్ చేస్తుంది. అబ్బా అయిపోయింది ఇంక వేయడు కదా అని లోపల నుంచి వచ్చేసింది ఫోటోషూట్లో. ఇట్లా మనకు ఫోటో వేయడు ఏం చేద్దామని లైట్ తీసుకున్నాం. నించున్నా వాక్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చింది. దగ్గరకు వచ్చి ఏంటి ట్విట్టర్లో పెట్టావు శ్రీలీల సాంగ్ అన్నీ చూస్తున్నాను సార్, మీరు చూస్తున్నారా? థ్యాంక్ యూ సార్ అన్న అని. సార్ అదే ఫోటో నీకు ఇలే కదా అని చెప్పి ఇచ్చింది. ఆ ఫోటో ఇచ్చే ముందు ఏం చేసిండు, అక్కడ నించున్నాం, ఇక్కడ వద్దన్నాడు. మళ్ళీ పక్కన తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తున్నా అనుకున్నా. ఏంటి లోపలికి ఇట్లా తీసుకెళ్తాడు అనుకో, కాదు మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి చూస్తే ఎందుకు తీసుకెళ్ళిందంటే అక్కడ ఒక ఫుట్పాత్ ఉంది. ఆ ఫుట్పాత్ పైన నన్ను నించోబెట్టిండు. నన్ను హైట్ తక్కువ కదా, ఆయన కిందికి దిగి ఇప్పుడు దిగిన ఫోటో కిసిక్ అదొక పెద్ద మెమరబుల్ మూమెంట్ నిజంగా. ఎందుకంటే అంత జరిగింది. అండ్ డైరెక్టర్ గారేమో మా అందరికీ దివాళీ రోజు స్వీట్ బాక్స్, అది దాదూస్ ఏదో పెద్ద స్వీట్ బాక్స్ చాలా పెద్దది, అందులో తెప్పించి ఓన్లీ ఫ్రెండ్స్ 12 మంది ఎవరైతే ఉన్నామో 12-13 మాకు మాత్రమే స్పెషల్గా ఇచ్చింది. అది మేము ఇన్స్టాలో అన్నిట్లో పోస్ట్ చేసినాం. అది చాలా మెమరబుల్ మూమెంట్ అని. ఆ రోజు మాకు అందరికీ ఇచ్చి హ్యాపీ దివాళీ అని చెప్పిండు. అంటే ఎప్పుడు పండుగలు వచ్చినా సండేలు వచ్చినా షూటింగ్లోనే ఉండేటోళ్ళం మేము. పండుగలు ఇట్లా ఏం చేసుకోకపోతున్నాం. ఇది దివాళీ అయిపోయిన తర్వాత ఇంకా దివాళీకి ఫుల్ హ్యాపీ చేసుకున్నాము. తర్వాత మొన్న లాస్ట్ రోజు ఇది జరిగింది. ఇప్పుడు చూస్తే అందరు ఇక చాలా బాధపడుతున్నారు, అరే ఇట్లా అయిపోయింది, ఇప్పుడు షూటింగ్ ఇప్పుడే అయిపోయింది, మళ్ళీ ఓ విధంగా సినిమా రిలీజ్ అయిందని హ్యాపీ, షూటింగ్ అయిపోయిందని బాధ. ఎందుకంటే ఇక్కడ హ్యాపీనెస్ సినిమాలో చూసుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఇదేమో ఇన్ని రోజులు కొత్త వాళ్ళు చాలామంది, వాళ్ళందరూ ఏంటంటే అరే అమ్మ ఇన్ని రోజులు చేసినప్పుడు నెక్స్ట్ ఏంది ఎట్లా అది అని చెప్పేసి బాధపడుతున్నారు. కానీ మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పారు, అంటే నన్ను పిలిచి మాట్లాడడం జరిగింది కుడియడం అయితే వెబ్ సిరీస్ స్టార్టింగ్ ఫస్ట్ పరిచయం అప్పుడు. సో అసలు అందులో ఏం క్యారెక్టర్ మీది? నాది వచ్చేసి అందులో కో డైరెక్టర్ క్యారెక్టర్ అనమాట. నేను హీరో, సినిమాలో ఆడిషన్ ఉంటుంది అనమాట, వెబ్ సిరీస్లో ఆడిషన్ ఉంటుంది. సినిమాలో హీరో అవుదామని క్యారెక్టర్ కోసం హీరో వస్తాడు. వస్తే ఆడిషన్ ఇస్తా, పేపర్లు ఇచ్చి చేస్తావా అంటే చేస్తా, అంటే నీది ఈ క్యారెక్టర్ నేను ఈ క్యారెక్టర్ చెప్తా చేయి ఒకసారి అని చెప్పి చేస్తాను అనమాట. సేమ్ ఇట్లనే కెమెరాలు ఉంటే కెమెరాలు స్టార్ట్ చేస్తా, చెప్పు అంటే ఆ డైలాగ్స్ అన్ని సడన్గా గుర్తొస్తలే, చాలా పెద్దగా ఉంటుంది అది, కాన్వర్జేషన్ అనేది చాలా లాంగ్ ఉంటుంది, చెప్తుంటా అనమాట. అది ఏమవుతుందంటే రివర్స్ జరిగిందే జరుగుతుంటుంది. కుడియడమైతేలో కాన్సెప్ట్ ఏంటంటే ఆ సిరీస్ కూడా బాగా హిట్ అయింది, ఆహాలో ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. జరిగింది జరుగుతుంటుంది. ఇప్పుడు మన ఇద్దరం మళ్ళీ మాట్లాడుకున్నాం, అంతా జరిగింది కదా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా సేమ్ జరుగుతుంది, కానీ కొంచెం చేంజ్ ఓవర్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఓవర్లో మళ్ళీ సేమ్ జరుగుతుంది, మళ్ళీ కొంచెం చేంజ్ ఓవర్, అట్లా అది చాలా పెద్ద హిట్ అయింది. అంటే మన తెలుగులో ఫస్ట్ టైం అట్లా వచ్చిండే. ఆమె హీరోయిన్ పేరు కూడా నాకు అమలాపాల్.
ఓకే. ఆమె మెయిన్ లీడ్ ఉండే. విజయ్ గారు ఏమో రాహుల్ విజయ్ హీరో ఉండే. ఓకే. అది సో అది చూడడం జరిగింది, మీతో మాట్లాడడం జరిగింది. అది చూసిన తర్వాత అప్పుడే నేను పుష్పకు పోవడం జరిగింది. హీరో గారు నన్ను గుర్తుపట్టి మాట్లాడడం జరిగింది. సో దృశ్యంలో ఎట్లా వచ్చింది ఛాన్స్? దృశ్యంది అది ఫస్ట్ మూవీ ఏది మీది? అదే దృశ్యమే. దృశ్యమేనా? దృశ్యం. ఓకే. అంటే అంతకుముందు మామూలుగా కాలేజీలో అవి ఇవి కొన్ని చేస్తుండే చిన్న చిన్న, అంటే అవి ప్రోగ్రామ్స్ అలాంటివి. ఓకే. మనం ఏంటంటే స్టేజ్ ఫియర్ లేకుండే, ఏదంటే నడరాబి నేను చేస్తా అంటుండే, ఏ విషయమైనా వేస్తుండే చేస్తుండే. నాకు అదొక ప్లస్ పాయింట్ అయింది. అప్పుడు దృశ్యంకి ఇట్లనే ఆడిషన్కి వెళ్తున్నారు మా పక్కన రూమ్ వాళ్ళు అంత సినిమా ఫీల్డ్ వాళ్ళు ఉండే. నేనేమో ఎంబీఏ అయిపోయింది. ఓకే. పక్కనే మా ఫ్రెండ్ ఉండే. ఆ సినిమా అంటే ఫుల్ పిచ్చి, యాక్టింగ్ సినిమాల కంటే యాక్టింగ్ ఎక్కువ పిచ్చి. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉండే. అరే నేను ఇలా వెళ్తున్నా వస్తావా అంటే, సరే చూద్దాం బాగుంటుంది కదా, రామానాయుడు స్టూడియో లోపలికి వెళ్తుండు, హీరోలు అందరు షూటింగ్లు అవుతుంటాయి అని చెప్పి పోయినా. పోయి కూర్చున్న అందరిని ఆడిషన్ చేసి నేను కూడా ఉన్నా. నన్ను అడిగారు, నువ్వు ఆర్టిస్టా అంటే అన్న. మరి రా ఆడిషన్ అంటే ఏం చేయాలన్న. అది ఇట్లా హోటల్లో పన్నుడి క్యారెక్టర్ ఉంది ఒకటి, టీలు ఇట్లా ఇవ్వాలి అన్న. అవునా అని ఆలోచించుకున్నా. మామూలు మనం హోటల్లో అయినప్పుడు హోటల్లో పని చేసే వాళ్ళు ఉంటారు కదా, సేమ్ అట్లనే చేసినాక ఫోన్ వచ్చింది, ఇట్లా ఒక 10 రోజులు కేరళకి వెళ్ళాలి, వెంకటేష్ బాబు హీరో, సురేష్ ప్రొడక్షన్ అంటే. అరే ఇట్లా నాకు ఫోన్ వచ్చింది అంటే, అరే నీకు ఫోన్ వచ్చింది, అరే అవలేగా పోరా, మేమందరం తల్లాడుతున్నాం, క్యారెక్టర్లు లేక పిక్చర్లక తిరుగుతున్నాం, ఒక్కొక్కటి సంవత్సరం 2 సంవత్సరాలు నీకు లక్, వెళ్ళు నువ్వు. అది కూడా సురేష్ ప్రొడక్షన్ అంటే పెద్ద ప్రొడక్షన్, మంచి ప్రాజెక్ట్ చేస్తారు, అందులో వెంకటేష్ పోనీ చూడనికన్నా పోరా, నువ్వు యాక్ట్ చేయకు, కేరళ చూడు, హీరో గారిని చూడు, ఎంజాయ్ చేయ అన్నారు. మా ఇంట్లో అడిగిన, మా ఇంట్లో ఏంది సినిమాలా ఇప్పుడా, నువ్వు ఎంబీఏ చేసినావు ఏం చేస్తావు, పోయి మంచిగా జాబ్ చేసుకో, మనకు సినిమాలు అవి మనకు పడాయి చేసుకున్నాం. కాదు కేరళ పోతా షూటింగ్ అంటే అప్పటికి నేను అయ్యప్ప స్వామి మాల వేసి వెళ్ళిండే. ఓకే. కానీ మనం సివిల్ వెళ్ళడం వేరు కదా, మాలలో వెళ్ళడం, దేవుని మొక్కడం రావడం, అండ్ షూటింగ్ దట్టు ఇదేకో షూటింగ్కి వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అంటే, సరే పో అని చెప్పేసి అన్నాను. ఇంకా అప్పుడు పోయినా షూటింగ్ చేయడం జరిగింది. అక్కడనే పేరు నాది. ఏమైందంటే షూట్ జరుగుతుంది, నా షాట్ వచ్చింది. మనం ఫస్ట్ టైం అట్లా చూస్తున్నావు, మా వెంకటేష్ బాబు, మీనా, వీళ్ళందరూ, రవిక, వీళ్ళందరినీ సినిమాలలో చూసింది. డైరెక్ట్ చూస్తుంటే ఎట్లుంటుంది దగ్గర, అట్లా చూస్తున్నా. సురేష్ అని చెప్పి మేడం పిలుస్తుంది, డైరెక్టర్ మేడం. అరే ఎవడు సురేష్, ఎవడేమో నాకు తెలియదు నేనున్నా. ఆడ చాలామంది సురేష్లు, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆయన ఉండు, ప్రొడక్షన్ ఆయన ఉండు, అట్లా చాలామంది. ఎవరిని పిలుస్తుందేమో అనుకున్నా. సడన్గా నిన్నే అని చెప్పి ఒక ఆయన దగ్గర అయినా, నీకు అప్పుడు నేను పిలుస్తున్నా తెలియదు అంటే, మేడం అది అంటే ఇంటి సురేష్ అంటే వేరే వాళ్ళు అనుకున్నా. మీ ఇంటి పేరు ఏం పేరు అని, మీసం మేడం. ఇప్పుడు నుంచి మీసం సురేష్ అని పిలవగానే నువ్వు స్పాట్లో ఉండాలి. సరే మేడం అన్న. ఇంకా అప్పటి నుంచి అట్లా మీసం సురేష్ కూడా స్క్రీన్ నేమ్ వేసుకుంటూ వచ్చింది. పిలవడంలో కొందరు మీసాల సురేష్ అని పిలుస్తుంటారు. సో ఇప్పటి నుంచి నేను మన ఇంటర్వ్యూ పైన కూడా మీసం సురేష్, పుష్ప సురేష్ అని పెడతా. ఓకేనా మీకు? ఓకే. అట్లా ఎన్ని సినిమాలు నటించారన్న? కరెక్ట్ లెక్కేసుకోలేదన్న, ఈసారి లెక్కేసుకుంటా. నాకు బాగా గుర్తున్న సినిమాలు అయితే దృశ్యం 2, తర్వాత సీత, నేనే రాజు నేనే మంత్రి, బ్రాండ్ బాబు, భలే మంచి రోజు, స్కైలాబు, విధి అని చెప్పి, తర్వాత మార్కెట్ మహాలక్ష్మి, ర్యాపిడ్ యాక్షన్ మిషన్. అన్నిగా పేర్లు గుర్తుండడం కూడా అంటే మెమొరీ పవర్ కూడా ఉండడం చాలా గ్రేట్ అన్న మీకు. సో అంటే మరి హీరోలాగా ఎప్పుడు చేస్తున్నారు? హీరోలు అంటే హీరో అంటే మెయిన్ లీడ్ అనుకో. మెయిన్ లీడ్ అంటే నాకు సూటబుల్ అయ్యే క్యారెక్టర్ వచ్చిందనుకో చేస్తాను నేను. అట్లేముండదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి కావాల్సిందే అది. మెయిన్ లీడ్ అయినా, క్యారెక్టర్ సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా, స్ట్రాంగ్ క్యారెక్టర్ అయినా, అట్లాంటివి వచ్చినప్పుడు చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు రీసెంట్గా ఒకటి విధి అని చేసిన, అది అమెజాన్ ప్రైమ్లో, చూడకపోతే మీరు చూడండి. అండ్ మన విధి హీరో ఎవరు? విధి హీరో రోహిత్, తెలుసు కదా మీకు, మీరు చేశారు కదా, అదే పెన్ను కాన్సెప్ట్, ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్, అది డిఫరెంట్ క్యారెక్టర్. సో అట్లా ఏంటంటే క్యారెక్టర్స్ అట్లా డిఫరెంట్గా వచ్చినప్పుడు కూడా కొన్ని చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. అట్లా చాలా సినిమాలు ఉన్నాయి నాకు, ఇప్పుడు సడన్గా పేర్లు కూడా గుర్తొస్తాయి. నన్నే ఇంకా చాలామంది చూసి, అన్న నువ్వు ఆ సినిమాలో ఉన్నావు, అన్న నువ్వు ఈ సినిమాలు అట్లా అంటుంటారు. నాకు సడన్గా ఓ అవును కదా, ఆ క్రష్ మూవీలో కూడా ఉన్నా, చాలా ఉన్నాయి నాకు సడన్ గుర్తు రావట్లే. అర్జున్ రెడ్డిలో కూడా ఉన్నా. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు. అయితే మీరు కంటెంట్ రైటర్ కదా, అంటే మీ పైన ఎప్పుడన్నా నేను ఈ క్యారెక్టర్లో ఉంటే బాగుండని ఏదైనా రాసుకోవాలని ఏదైనా ఆలోచన ఉందా? రాసుకోవాలంటే కొన్ని చిన్న సినిమాలకు ఇప్పుడు వాళ్ళు క్యారెక్టర్ డిజైన్ చేస్తారు కదా, క్యారెక్టర్ డిజైన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత
డైరెక్టర్ని అడుగుతాను అనమాట, సార్ ఇక్కడ ఇది ఇట్లా ఉంది కదా, నాకు ఇలా అనిపిస్తుంది అంటే డైరెక్టరే భలే ఉంది బాగుంది నువ్వు చెప్పన్నాడనుకో చెప్తా. లేదు లేదు వద్దు నాకు ఇదే కావాలంటే యాజ్ యూజువల్గా డైరెక్టర్ గారు వెళ్ళిపోతా. అట్లా ఉంటుంది. కంటెంట్ అంటే నేను వేరే రాసిచ్చా కొన్ని షార్ట్ ఫిలిమ్స్కి, చిన్న చిన్న ఇండిపెండెంట్ మూవీస్కి. అప్పుడు రాష్ట్రంలో మేము మా ఫ్రెండ్ ఉంటుండే ఒక అతను బాబీ అని, ఆడిప్పుడు పిచ్చెక్కిస్తా బాబీ అని చెప్పేసి చాలా ఫేమస్ యూట్యూబర్లో టాప్ యూట్యూబర్ ఆడు వంటల దాంట్లో. సో వాడు నేను అట్లా మేమందరం కలిసి అప్పుడు కొన్ని స్క్రిప్ట్స్ తీసుకొని కొందరి దగ్గరికి ఇంకెందుకు ఆర్జీవి గారి దగ్గర కొన్ని రోజులు చేసామన్నమాట. ఆర్జీవి గారి దగ్గర స్క్రిప్ట్ అవన్నీ రాసి కొన్ని సినిమాలకి అట్లా చేసాం. ఇంకా తేజ గారి దగ్గర కూడా నేను సీత, నేనే రాజు నేనే మంత్రి, సీత చేసేటప్పుడు కొన్ని ఉంటుండే, సార్ ఇది ఈ మాడ్యులేషన్ ఇట్లా చెప్తే ఆయన సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఇది ఇట్లా అంటే సూపర్ బాగుంది మనోడిది ఇది ఇట్లా చెప్పని చెప్పేసి ఆయన చెప్పిస్తుండే. అట్లా చాలామంది డైరెక్టర్లు కొందరు ఇచ్చారు, కొందరేమో వద్దు నాకు ఇదే కాదు. ఇప్పుడు నాగేష్ కుక్నూరి ఉండు మీకు తెలుసు కదా, ఆయనే నేషనల్ అవార్డు విన్నర్. ఆయన దాంట్లో చేయాలని ఎప్పుడూ అనుకున్నట్టుండి ధన్మన్ వచ్చింది నాకు గుడ్ లక్స్కి. ఆదిపిని శెట్టి హీరో ఉండే, ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్. సో ఆయన ఏంటంటే ఆయన చెప్పిందే చేయాలి, న్యాచురల్గా ఉండాలి, అది సింపుల్గా ఆయన తీసుకుంటుండే. అట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, డైరెక్టర్ వేరియస్ డైరెక్టర్స్ ఉంటారుగా, వాళ్ళకు అనుకూలంగా అయితే ఓకే. కొందరు కమర్షియల్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఉండి ఈ సీన్ ఇది ఇట్లా మీరు ఇట్లా చెప్పండి అంటే అన్న నేను నా బాడీ లాంగ్వేజ్లో ఫస్ట్ చెప్తా, నేనేం చెప్తున్నా ఒకసారి చూడండి నా మాడ్యులేషన్లో మీకు నచ్చితే ఈ డైలాగ్స్ నేను అనుకుంటున్నా ఈ సీన్కి అయితే అంటే నేను చెప్పింది అరే బాగుంది ఇది సరే దీన్నే ఫాలో అవుదామంటే ఓకే, లేదు నేను చెప్పింది చెప్పాలంటే నేను అట్లా కూడా చెప్తా. అట్లా అయితే మీరు ఎంబీఏ చేసారు, ఇంట్లో అసలు మూవీ సైడే వద్దనుకున్నారు ఫస్ట్ దృశ్యం వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఇన్ని మూవీస్ చేస్తూ ఉన్నారు కదా, ఫ్యామిలీలో ఎట్లా సపోర్ట్ ఉందంటే ఏమన్నా అంటా ఉంటారా ఇంట్లో? అంటూ ఉంటారంటే స్టార్టింగ్లో అన్నారు, ఫస్ట్ చెప్పినా కదా, అన్న తర్వాత మనకి ఏమైంది, ఇప్పుడు జాబ్ చేసిన దానికంటే సినిమాల్లో ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ వచ్చిన ఇంకా అంటే ఫస్ట్ కొన్ని రోజులు అన్నారు వద్దు అని ఒక అన్నారు. మనం ఏదైతే మంత్లీ శాలరీ ఉంటుందో దాని డబుల్ ట్రిబుల్ వస్తున్నప్పుడు ఇంకా మనం మనీ అంటే ఇంట్లో మనీ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా కామ్ అయిపోతారు కదా. పుష్పకి ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్? అది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే మంచి రెమ్యునేషన్ ఇచ్చారు. ఇప్పుడు మనిషి అనేటోడు ఎవరైనా ఎదుగుతుంటారు, అంటే మనకి ఇయర్స్ పెరిగే కొద్దీ 1, 2, 3, 4 అని పెరుగుతాయి. అట్లనే ఏదైనా జాబ్లో చేసినా కూడా శాలరీ కూడా పెరుగుతుంది. అట్లనే మాకు కూడా సినిమాలు చేస్తున్న కొద్దీ రెమ్యునేషన్ పెరుగుకుంటూ వచ్చింది. సో ఇది ఇంకోటి 3 years ల్యాక్ చేశారు కాబట్టి మేము ఇంత ఆల్రెడీ నేను ఇంత అని చెప్పా. నేను అనుకున్నా అంత ఇస్తే చాలనుకున్నా, నాకు డబల్ ఇచ్చారు అనుకున్న దానికి, నేను ఇంకా డబుల్ హ్యాపీ అయినా. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే అది డైరెక్టర్ గారు చెప్పారు, ఈయన పర్టికులర్ క్యాషర్ నాకు ఈయన కావాలి అని చెప్పి. అంటే మధ్యలో ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్గా ఏమైందంటే వాళ్ళ పాపం క్యారీ వ్యాన్ ప్రొవైడ్ చేయడం అన్నీ ఉండే కానీ నాకు చెప్పిన కదా ఫస్ట్ కమిట్మెంట్ అయిన కొన్ని సినిమాలని అప్పుడు చేస్తున్నా. 2-3 రోజులు వెళ్ళినా సీన్ జరుగుతుంది. సీన్ జరిగిన తర్వాత 2 రోజులు లేదనమాట. ఆ సీన్లో నేను అసలు కమిట్ కాలే. అయితే మనది ఉండదేమో, యాక్చువల్లీ వాళ్ళు డేట్ ఇచ్చిరు, నాను ఈరోజు ఇస్తే మాది మొత్తం అయిపోతుంది, యూనిట్ మొత్తం పెట్టుకున్నాం మేము, తెలిసి నీకు షూట్ పెట్టుకుంటే ఎంత ఖర్చు ఉంటుంది, లైట్లు కెమెరాలు, ఇప్పుడు మీరు ఇంత పెట్టుకుంటే సినిమా అంటే ఏ రేంజ్లో ఉంటుంది, చిన్న సినిమా అయినా సినిమా, అరే అవును కదా అది చేస్తే అయిపోతుంది ఇంకా అలా సినిమా అని చెప్పి ఆ రోజు సరే అని చెప్పేసి ఒప్పుకున్నా. యాక్చువల్లీ మా షూట్ లేదు, ఇది లేదు. ఇది ఎట్లుంటుందంటే సడన్గా సార్ పెట్టేస్తారు అనమాట. నేను వెళ్ళిపోయినా ఒక 1 week ముందే డేట్ ఇచ్చి వాళ్ళు దానికి ఓకే చేసిన. మనది లేదు, అది వెళ్ళిపోయి షూటింగ్ చేస్తున్నా సడన్గా సార్ వాళ్ళు ఫోన్ చేసారు. ఆ రోజు నేను హీరో పక్కన ఉండాలి. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు కావాలి సినిమాలో అది అని అంటే నన్న సార్ ఇట్లా సడన్గా ఇట్లా ఉన్నా సార్ అది ఇది అని చెప్పేసి అంటే అట్లా కాదు కంపల్సరీ ఫుల్ లెంత్ ఉన్నావు ఇందులో కావాలి అన్న. ఇంకా అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ దీనికి వచ్చిన. ఓకే, అంటే లేట్ అయితే ఏమన్నా అంటారా? అదే చెప్తున్నా. ఇప్పుడు ఏమైందంటే లేట్ అయింది కదా, వచ్చి సార్ వచ్చారు సార్ షూటింగ్ వచ్చారు అనేసి అన్నాడు సుకుమార్ సార్. అమ్మా ఏమైనా అంటారేమో, ఇంకా మనకు భయం వేస్తుంది. అప్పుడు చెప్పిండు, లేదు నేను ఇందులో మంచి క్యారెక్టరు నీకు అలాగే చెప్పిండు, సార్కి ఏం కావాలంటే అది చూడండి, ఏమన్నా తక్కువైందా, రెమ్యునేషన్ తక్కువైందా, అది తక్కువైందా అని అడిగి, లేదు సార్ యాక్చువల్లీ ఇట్లా జరిగిండే అది అంటే, లేదు నేను మంచి క్యారెక్టర్ డిజైన్ చేసిన,
నీకు చెప్పారా మనోళ్ళు అసలు అన్న అప్పుడే వాళ్ళు వచ్చారు చెప్పాం సార్ అంటే చెప్పారు సార్ అంటే ఓకే అన్నాడు. మన ప్రొడక్షన్ వాళ్ళు కూడా నన్ను చాలా మంచిగా మైత్రి మూవీ నిజంగా చెప్తున్నా, నేను అనుకున్న దానికి డబ్బులు ఇచ్చిర్రు రెమ్యునరేషన్, అండ్ నాకు ఫెసిలిటీస్ కూడా మంచిగా ప్రొవైడ్ చేసి. అంటే ఇప్పుడు మీరు అడిగిరు కాబట్టి నాకు కూడా సడన్ గుర్తొచ్చి ఆ మూమెంట్ చెప్పడం జరిగింది. కానీ నిజం చెప్పాలంటే ఆ మూమెంట్లో వేరే ఆర్టిస్ట్ ఎవరున్నా తిడతారు డైరెక్టర్. అంటే ఎందుకంటే వాళ్ళు సినిమా ఆపుకొని అదంతా ఉంటుంది కదా, సో ఏమైంది అది డబ్బులు ఇవ్వట్లేదు అది అని అంటూ ఉంటారు కదా. సో అట్లా అనకుండా మరీ సార్ వచ్చారు అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడారు. అంటే సార్కి నేను సుకుమార్ సార్కి కానీ తేజ గారికి కానీ నాగేష్ కుక్నూరి, ఇప్పుడు నేను ఎవరితోటి అయితే వర్క్ చేశాను, సెంధిల్ గారు కెమెరామ్యాన్, అంటే కెమెరామ్యాన్స్ కూడా ఉంటారు చాలా మంది. మురుగదాస్ గారితో యాడ్ కూడా చేసినది, త్రిబ్లెక్ సోప్ యాడ్ అని, కోవిసార్ల గారు నేను యాడ్స్ కూడా చాలా చేసినది. సెంటర్ ఆఫ్ ఫ్రూట్, జంగిల్ రమ్మి యాడ్ అని ప్రకాష్ రాజ్ రాణా గారితో చేసిన, బిగ్ బాస్ కూడా చేశారు నాగార్జున గారు, దానికే సెంధిల్ గారు అప్పుడు అంటే నన్ను చూడంగానే వాళ్ళు ఫన్నీగా ఫీల్ అవుతారు, అంటే కామెడీ నన్ను బాగా ఎంజాయ్ చేస్తారు. సార్ కూడా అంతే, అరే నువ్వు భలే ఉన్నావురా బాగుంటావు అంటుండే. చెప్పినాను కదా స్టార్టింగ్ తిరుపతి మీద అన్నప్పుడు, భలే ఉన్నావు తిరుపతి లడ్డులా అంటుండే. అట్లా మన తేజ సార్ కూడా, ప్రతి డైరెక్టర్ గారు, మన భలే మంచి రోజు డైరెక్టర్ కూడా చాలా అందరు మంచి జాలీ. నన్ను ఇంతవరకు నా లక్ ఏంటంటే ఎవరు తిట్టాలి, అందరు ఇంకోటి తేజ గారు కొడతారు, తేజ గారితో చేసా, ఒక్కరోజు తిట్టింది లేదు కొట్టింది లేదు నన్ను. అట్లా సుకుమార్ సార్ కూడా అంటే కొందరి మీద కోపపడ్డాడు, కానీ నా మీద ఒక్కరోజు కూడా కోపపడలే. అంటే ఇట్లనే కామెడీగా చెప్పడం జరిగింది. సార్ వచ్చారు సార్ అంటే, సార్ నిన్న కొంచెం హెల్త్ బాగాలేకుండా రాలేదు సార్, ఓకే ఇప్పటి నుంచి కంటిన్యూగా రా, మన సినిమా ఏంటంటే ఫుల్ లెంత్ ఉంటావు నువ్వు అన్నాడు సార్. అంటే అది ఇంకా అంటది అంటే ఓకే అమ్మ కంటిన్యూగా అని చెప్పేసి మళ్ళీ షార్ట్లోకి వెళ్ళిపోయింది. అట్లా చేశారు, కానీ ఇంతవరకు నన్ను ఏ డైరెక్టర్ ఒక్క మాట కూడా అనలేదు. ఓకే, ఎన్ని స్లాంగ్లు వచ్చన్నా మీకు? స్లాంగ్స్ మీన్స్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఉన్నారు, మీరు నాకు చెప్తే నేను చెప్పగలుగుతా. నాకు ఓన్గా అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఆ విధంగా మాట్లాడమంటే ఆ విధంగా మాట్లాడతా, అది స్లాంగ్. ఇప్పుడు సపోజ్ మా ఫ్రెండ్ ఒక అతను, ఏరా ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి, వెళ్దామా రాజుగారు పిలిచారు అని ఈస్ట్ వెస్ట్ మాట్లాడాను. నేను కూడా అలా మాట్లాడతా, సరేరా బాబు పదా వెళ్దాం ఏంటి ఇక్కడ ఉండే వెళ్ళాం అంట. అలా తెలంగాణలో కావాలి, అది నాకు తెలంగాణలో కావాలంటే అరే ఇమ్రాబే ఇడిగోతున్నావు నాడు పోదామా, ఆడ పోయి కూర్చుందామా, అయినా అడ్రాబోయి పోదాం చెల్ అంట. అట్లా అంటే నేను అనేది అదే మూమెంట్ని బట్టి. అండ్ సినిమాలో కూడా స్లాంగ్ అంటే స్క్రిప్ట్ రాసుకుంటారు వాళ్ళు, ఆ స్క్రిప్ట్ ఏ స్లాంగ్ ఉందో వాళ్ళు ఒకసారి చెప్తారనమాట. మన ఇదండి సీను, ఇప్పుడు నీకు చెప్పాక పుష్ప అది చిత్తూరు స్లాంగ్ ఉంది, అది అట్లా పలకాలి. ఏం సామి ఏడికి పోతుండావు, ఓ పుష్ప 2 సినిమాకి పోతుండావా, సినిమా చాలా అది నుండాది, పో అమ్మా పో అమ్మి పో సామి అట్లా. అంటే మనకు ఒకసారి ఇచ్చి మనకు చెప్తే నేను చెప్పగలుగుతాను. అట్లా కానీ నేనే నన్ను ఓన్గా మాట్లాడమంటే నాకు వచ్చింది ఒరిజినల్ మాట్లాడతా. ఎప్పుడు ఒరిజినాలిటీ ఉండాలి. ప్రాపర్ ఏడన్నా మాకు ప్రాపర్ ఇక్కడనే అన్న. ఇక్కడ మీన్స్ అదే హైదరాబాద్ లేడా, హైదరాబాద్ ఈసారి కూడా చెప్పొద్దు అనుకుంటారా? పర్లేదు అన్న, ఈసారి కూడానే ఇక్కడనే హైదరాబాద్. సో అసలు సినిమాలకు రావాలని అసలు అనుకోకుండా రావడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు సినిమాలలో సెటిల్ అవుతారా, ఇంకేమైనా ఫ్యూచర్లో ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? మనం అనుకున్న జరిగినట్టుంటే మనం అంబానీలం కావచ్చు, అంతే కదా. అది అంటే మనం చెప్పినా నేను అసలు వస్తా అనుకోలే. ఇన్ని రోజులు దేవుని దేవాలి నడుస్తుంది సినిమా ఫీల్డ్, మళ్ళీ ముంగళ కూడా అట్లా నడుస్తుందా లేకపోతే వేరే దాంట్లో పోతానా నేను ఏం చెప్పలేను. ఇప్పటివరకు అయితే హ్యాపీగా సినిమా ఫీల్డ్లో ఉన్నా, మీ దగ్గర దాకా వచ్చేంత గుర్తింపు తెచ్చుకున్నా, అదే నాకు హ్యాపీ. అదే అయితే ఇది ఈ జాతర సాంగ్కి చాలా డబ్బులు ఖర్చు అయినాయి అని అన్నారు. సో అంటే ఎన్ని రోజులు షూట్ అయింది అది అన్న జాతర సాంగ్? దాదాపు అయింది అది ఒక 90 days, అంటే 3 months అనుకో. ఓకే, అంటే సాంగ్ ఒకటే కాదు అది, అలా చాలా ఉన్నాయి. సాంగ్, ఫైట్, సీన్స్ ఉంటాయి, అవన్నీ తీయాలంటే చాలా కష్టం కదా. సో దానికి ఇంకోటి ఇప్పుడు సినిమాకి మెయిన్ హైలైట్ జాతర వస్తే ఒక్కొక్కరు పూనకాలు థియేటర్లో. అంటే దానికోసం చాలా, అంటే హీరో గారి యాక్టింగ్ అని అక్కడనే చాలా ఎలివేట్ అవుతుంది. అండ్ అక్కడికి వచ్చేసరికి సినిమా
2 అనేది కొత్త స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. అక్కడ వరకు షెకావత్ వాళ్ళిద్దరు జాతరతోటి సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదే అంటే ఇప్పుడు జాతరలో అల్లు అర్జున్ గారు శారీ కట్టుకొని ఇదంతా ఉంది కదా, సో ఏమన్నా ఇబ్బంది పడ్డారా షూట్లో? అదేమన్నా మీరు ఏమన్నా గమనించడం? ఇబ్బంది అంటే ఓర్పడారన్న. ఇప్పుడు నీకు శారీ కడితే ఇప్పుడు నువ్వు మామూలు కూర్చున్నావు, ఇట్లా జరుగుతావు అట్లా చేస్తావు. మరి శారీ ఒక మగవాళ్ళకి శారీ కడితే ఎట్లుంటుంది చెప్పంటే ఎప్పుడు కట్టేది. ఆయన మీకు రీసెంట్గా కూడా కొన్ని ఇంటర్వ్యూలో చెప్పిండు, అదే బాలయ్య బాబు గారు, చాలా ఇబ్బంది పడ్డానండి అప్పట్లో, మీ నాన్నగారు వీళ్ళందరూ ఎలా కట్టుకున్నారో తెలియదు కానీ ఇప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డాను అన్నాడు. ఉంటుంది యాజ్ యూజువల్ ఆ గెటప్, అది 3 hours పడుతుండే హీరో గారు ఆ గెటప్ వేసుకోవడానికి. చాలా అంత హార్డ్ వర్క్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇంత ప్రేక్షకులు ఆదరిస్తారు. అయితే పుష్ప సురేష్ అన్న మాతో మాట్లాడుతుంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నవరసాలు పండించగలరా? నవరసాలు అంటే అన్న అది ఎప్పుడు పడితే అప్పుడు వండించలేము. ఓకే, ఇప్పుడు మీరు అడిగిరు కాబట్టి నేను ఏవో అన్నీ చేసేసుకుంటా పోతే దానికంటూ టైం ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం తినే టైంకి తింటాం, పడుకునే టైంకి పడుకుంటాం, అట్లా మా ప్రొఫెషన్. ఏమన్నా 2-3 రసాలు ఏమన్నా ఆల్రెడీ పిండినావు నా దగ్గర నుంచి స్లాంగ్లు అని, ఇంకేం రసాలు మన ఏదన్నా ఒక డైలాగ్ పైన ఏదన్నా డైలాగ్ అంటే ఏం మీరు చెప్పండి, మీరు చెప్తే నేను చెప్తాను. ఓకే, సో మీరు చేసిందే చేద్దాం. సో మీరు డాక్టర్, నేను పేషెంట్ని, ఓకేనా? అందులో నవరసాల్లో మీరు వండియాలి, ఓకేనా? మీరు క్వశ్చన్లు అడగా నేను చెప్తాను, నేను నార్మల్ పేషెంట్ లాగా, ఓకేనా? ఓకే. ఏంటి మహేష్, ఏంటి విరోచనాలు పెట్టాయా? లేదు, కడుపు నొప్పి వస్తుంది. ఓ కడుపు నొప్పి వస్తుందా? అయితే ఇదిగో ఇది తీసుకెళ్ళి కడుపుకు రాసుకో. ఏంటిది అది? ఇదా, అది నిమ్మకాయ రసం కడుపుకి రాసుకుంటే బాగా లోపల ఉన్నదంతా బయటపడిపోతుంది. కాదు, తాగాలేమో కదా డాక్టర్, రాయాలంటారు. అంటే నన్ను వెరైటీ డాక్టర్ని కదా, నా దగ్గరకు వచ్చారు కదా, మీకు తొందరగా తగ్గిపోవాలంటే కడుపుకి రాసుకుంటే లోపల ఉన్నది బయటపడిపోతుంది. ఓకే ఓకే అండి. రాసంతో బయటపడిపోతుందా? సో ఇంకో రసం, ఇంకో రసం అడగండి మీరు. రసాలు ఏముంటాయా? సరే నేనే చెప్తా. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా మెన్షన్ హౌస్ బాయ్స్ అని చెప్పి ఒక సిరీస్ రిలీజ్ అయింది. ఓకే. సో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే అది మన తమిళ వాళ్ళ యూట్యూబ్ సిరీస్లో ఉంది. 13-14 ఎపిసోడ్లో ఉన్నాయి. అలా నా పేరు వచ్చి పచ్చబొట్ల దగాడి ఆది ఫ్రమ్ బల్కంపేట్. ఓకే, అది నా డైలాగ్. పచ్చబొట్ల దగడి యాది ఫ్రమ్ బల్కంపేట్. ఓకే. షాకింగ్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ని ఉంటారు. ఓకే. అయితే వాళ్ళ గ్యాంగ్ వస్తుంది, మా గ్యాంగ్ వస్తుంది. ఏయ్ నువ్వు ఓడరా అంటే ఓడరా ఈడ అంటారు. నేనే నువ్వేరా ఎవడు అంటే పచ్చబొట్ల దగడియాది ఫ్రమ్ బల్కంపేట్, షాకింగ్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ అని చెప్తా. ఇదే డైలాగ్ చెప్పేసిన. ఇంకా నాకు నవరసాలు కావాలని అడిగిన. అదే కొంచెం సీరియస్గా, ఇందాక కామెడీ చెప్పిన, ఇంకా నవరసాలు అంటే ఇట్లా కొంచెం రొమాంటిక్గా చెప్పండి. రొమాంటిక్గానా? హాయ్ పద్దు నువ్వు అంటే నాకు లవ్, ఇదిగో పువ్వు. ఏంటి అలా కుట్టావు? సర్లే నేను కాకపోతే ఇంకోడు, ఎవరికొకరికైతే పడతావుగా. ఇది ఎందులోది డైలాగు? నేను ఇప్పుడు ఓన్గా చెప్పిన బ్రో, నేను రాసుకున్నా ఉంటాయి, నాది ఉంది ఇది. సో ఇది ఎవరన్నా కాపీ చేస్తాం మరి ఇప్పుడు చేస్తే ఇక మీ దగ్గర నుంచి పోతుంది. ఇక ఏం చేస్తాం, పేటెంట్ అయితే మనకి ఇయర్. నిజంగా బాగుంది అన్నది. చాలా ఉన్నాయి ఇట్లాంటి దాచిపెట్టిన కట్టలు ఇప్పుడు అన్ని తీసేస్తే ఇంక నేను వేరే దగ్గర ఇచ్చుకోలేను. అయితే ఈ హీరోతోటి వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఏమన్నా అనుకుంటున్నారా? ఎవరితోటన్నా యాజ్ ఏ యాక్టర్గా అట్లా ఏముండదన్నా, మంచి క్యారెక్టర్ మనకు ఏంటంటే ఇప్పుడు చేయని, ఇప్పుడు నవరసాలు అన్నారు మీరు, అది చేస్తుంటే ఎక్కువ చాలామంది నన్ను చూడగానే కామెడీ ఇస్తుంటారు. అట్లా కాకుండా వేరే డిఫరెంట్, ఇప్పుడు విధి ఉంది, విధిలో డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది, అట్లా డిఫరెంట్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ నాకు హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ వస్తాయా, నువ్వు చేయలేవు, నీకు సెట్ కాదు అనుకుంటారు. అట్లాంటివి ఎవరైనా రాసి నాకు ఇచ్చిరనుకో చేయగలుగుతున్నా, అట్లా నాకు ఆల్రెడీ నిరూపించుకున్నా కూడా. సో అట్లాంటివి వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇన్ని మూవీస్ చేశారు కదా, ఎక్కడో ఒక దగ్గర మనకు ఇన్సల్ట్ అయినట్టు ఏదన్నా ఫీలింగ్ అనిపిస్తుంది? ఎక్కడన్నా ఎవరన్నా మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం కానీ, అంటే మీరు బాధపడడం కానీ ఎక్కడన్నా జరిగిందా? నీ చేతికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయన్నా? 5 ఉన్నాయి. 5 ఒకటే లెక్క ఉన్నాయా? లేదు, ఉన్నాయా? ఈ డైలాగ్ నా ఇంటర్వ్యూలో చాలా మంది చెప్పినా, నిజంగా నేను చాలా మంది చెప్పినా. సేమ్ అట్లనే డైరెక్టర్లలో కూడా ఒక్కొక్కరిది ఒక మెంటాలిటీ ఉంటుంది. సో కొందరు సడన్గా అరుస్తారు, కొందరు లేట్ అయినప్పుడు ఏమైంది, ఎందుకు లేట్ అయింది అంటారు, ఏదో ఉంటాయి, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇక అవన్నీ ప్లస్ ఒకటి మైనస్ ఉన్న కాడ ప్లస్ ఉంటుంది, ప్లస్ ఉన్న కాడ మైనస్ ఉంటుంది. సో అట్లా అవి జరగలేదని నేను ఏం చెప్పాను, కానీ
జరిగినాయి, జరుగుతూనే ఉంటాయి అవి. మనం ఫేస్ చేసుకోవాలి ఆ టైంకి మనం సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకోవాలి. అట్లా హ్యాండిల్ చేసుకుంటే వెళ్ళిపోయినా. ఓకే, అంటే ఫైనల్గా కొంతమంది గురించి అడుగుతా బ్రో, వాళ్ళ గురించి చెప్పు. ఓకేనా, నేమ్స్ చెప్తాను, మీరు వాళ్ళ గురించి చెప్పాలి. జస్ట్ వాళ్ళు అంటే వాళ్ళ గురించి చెప్పండి, వాళ్ళు ఏంటి, మీరు ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళ గురించి అని. సినిమా ప్లస్ బయట వాళ్ళ గురించి కొంతమందిని అడుగుతా. ఓకేనా, సో సుకుమార్ గారు పని రాక్షసుడు. ఓకే, సో పని పెడితేనే ఉంటుండేనా? పని చేస్తూనే ఉంటాడు. అంటే ఆ వర్క్ ఎట్లా చేయాలి, ఇది నెక్స్ట్ సీన్ అంటే దాన్ని ఇంకా బెటర్మెంట్ అట్లా చేసి నేషనల్ అవార్డు తీసుకొచ్చి పుష్ప. ఇప్పుడు 2 కూడా ఆల్మోస్ట్ వస్తాయి, అందరు ఆల్రెడీ స్టార్ట్ చేసి. హీరో గారికి అయితే పక్క నేషనల్ అవార్డు, హీరోయిన్ కూడా అంటున్నారు, ఇంకా చాలా క్యారెక్టర్స్కి వస్తాయి అంటున్నారు. సో అండ్ డైరెక్టర్ గారికి కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. అల్లు అర్జున్ రియల్గా అంటే హార్డెస్ట్ వర్క్ ఉన్నా కూడా చాలా స్టైలిష్ స్టార్. అంటే స్టైలిష్గా చేస్తాడు. ఎంత హార్డ్ వర్క్ ఉన్నా స్టైలిష్. ఎప్పుడు మనది పుష్ప 2 ఉంది, అది ఫుల్ హార్డ్ వర్క్ సీన్, కానీ ఆయన చేసిందని ఎంత స్టైలిష్గా వచ్చింది తెలుసా. ఆ జాతర సీన్ అయినా, లాస్ట్ ఫైట్ సీన్ అయినా అట్లా స్టైల్. వెంకటేష్ గారు ఇంకా మనకు అందరికీ తెలుసు, ఫ్యామిలీ స్టార్ అని. సో మీనా గారు కూడా హోమ్లీ స్టార్, ఫ్యామిలీ స్టార్. సో ఫైనల్గా సో పుష్ప సురేష్ గారు. పుష్ప సురేష్ చెప్పండి. అదే ఏం చెప్పాలి నా గురించి, పుష్ప సురేష్ అంతేనా? సో ఇప్పటి నుంచి అంటే మన శివ స్టూడియోస్ త్రో ఇక పుష్ప సురేష్ అని ఇక పిలవడం జరుగుతుంది ఇప్పటి నుంచే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మూవీ అయిపోగానే, అంటే ఏదో మూవీ షూటింగ్ అయిపోగానే మళ్ళీ గుర్తుపెట్టుకొని మీకు టైం చెప్పిన ఈ టైంలో నేను రావాలని చెప్పేసి మాకు కమిట్మెంట్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాగే మీరు స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మంచి స్టేజ్లో ఉండాలి, మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. నేను లాస్ట్ ఒకటి చెప్పి క్లోజ్ చేస్తాను. యాక్చువల్గా మన ఇద్దరి మధ్య జరిగిన చాలా అంటే నాలో నుంచి చాలా తీసావు అడిగా, అంటే నేను కూడా జెన్యున్గా చెప్పేసాను. ఇంకోటి ఇప్పుడు వరకు జరిగినాయి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకోటి రిలీజ్ అయ్యేటివి కూడా ఉన్నాయి. అండ్ వికట కవిలో కూడా చాలా చిన్న క్యారెక్టరే కానీ చాలా మంచి సిరీస్. ఇప్పుడు ఆల్రెడీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది, జీ5 తెలుగులో. చాలా బాగుంటుంది. అందులో కూడా చిన్న క్యారెక్టర్ చేశా. అందులో కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసిన. తెలంగాణ నేపథ్యంలో 1970s బ్యాక్డ్రాప్లో వచ్చింది. చాలా బాగుంది. అండ్ మెన్షన్ హౌస్ బాయ్స్ కూడా చెప్పింది, అదైతే ఇప్పటికీ మనకు యూట్యూబ్లో ఫ్రీ ఉంటుంది, చూడొచ్చు. ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ నాకు రిలీజ్ కానికి రాచరికం అని ఒక మూవీ ఉంది. అప్సరా రాణి హీరోయిన్, విజయ్ శంకర్ అని చెప్పి అండ్ వరుణ్ సందేశ్, అందులో కూడా మంచి క్యారెక్టర్ చేసిన. అదొకటి రిలీజ్కి ఉంది. ఇంకోటి బ్రహ్మాండ అని చెప్పేసి మన బల్గం సినిమాలో పెద్దన్న క్యారెక్టర్ ఉంది, అతను కొందరు జబర్దస్త్ వాళ్ళు అండ్ మన హీరో వచ్చేసి కొత్త ఆయన అనమాట. సినిమా సూపర్గా వచ్చింది. అది కూడా రిలీజ్కి దగ్గరలో ఉంది, అంటే ఒక 2-3 మంత్స్లో అయిపోతుంది పోస్ట్ ప్రొడక్షన్. బ్రహ్మాండ అని ఆ సినిమా ఒకటి. ఇంకోటి భవానీ వార్డ్ అని ఒక సినిమా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని సినిమాలు ఇంకా పేర్లు పెట్టలే. ఆ సినిమాలన్నీ కూడా రాబోతున్నాయి. అంటే ఇప్పటివరకు ఆదరించిన ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఇక మీద కూడా ఆదరిస్తారని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ శివ స్టూడియో ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అట్లాగే మన శివ స్టూడియో మీరు ఆల్రెడీ ఆదరిస్తున్నారు. అంటే నా ఒపీనియన్ ఏంటంటే, ఒకవేళ మేమిద్దరం ఏమైనా మిస్టేక్ అంటే మాట్లాడాలలో ఉన్నప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్ జరుగుతుంటుంది కదా, శివ గారి దగ్గర నుంచి అయినా నా దగ్గర నుంచి అయినా ఏమైనా మిస్టేక్ జరిగితే కామెంట్లో పెట్టండి. ఏమైనా ఇంకోసారి ఇట్లా మాట్లాడకుండా ఉంటాం, నేనైనా ఆయనైనా. కామెంట్స్లో లేదు మీరు ఇట్లా మాట్లాడొద్దు, తప్పులు ఇట్లా ఏమైనా ఉంటే మీరు కరెక్షన్ చేసి కామెంట్లో పెట్టండి, మేము నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.